వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్లు చూస్తున్నారు కదా ఎంత నిటారుగా స్ట్రెయిట్గా వచ్చాయి. అలాగే సైడ్ జాయింట్లు చేతుల ప్లేస్లో ఇలా ప్లస్ సింబల్ ఆకారంలో కరెక్ట్ ఓకే డాట్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వచ్చింది. సో మనకి ఇలా వస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు అయితే నేను ముందుగా షేప్ బెల్ట్లు కింది సైడ్ అటాచ్ చేస్తానన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో ఏ సైడ్ ఆ సైడ్ తీసేసుకొని లెఫ్ట్ రైట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్లో ఈ బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా, లైనింగ్ పీస్ ఏమో బ్యాక్ సైడ్ వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్ చేసుకొని లైనింగ్ పీస్ని వేరే సైడ్ మలిచేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను మధ్యలో ఎప్పుడైనా షేప్ బెల్ట్లో 3 పెడతానమాట. సో 3 పెట్టిన తర్వాతనే మనకు కింద స్టిఫ్గా ఉంటుంది. ఒక బ్లౌజ్ పీసు ఒక లైనింగ్ పీస్ పెడితే అస్సలు స్టిఫ్గా ఉండదు. అయితే బ్లౌజ్ పీస్లన్నా 2 అందులో క్లాత్లో వెళ్తే బ్లౌజ్ పీస్లు 2 తీసుకోవాలి, లైనింగ్ పీస్ 1 తీసుకోవాలి. అలా బ్లౌజ్ పీస్ వెళ్ళకపోతే లైనింగ్ పీస్ అనేది వేరే కలర్ అయినా సరే లోపలికి ఉంటుంది కదా, అలా వేరే కలర్ అయినా సరే తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా కుట్టేసిన తర్వాత మనము దాన్ని రివర్స్గా చేసుకోవాలన్నమాట. సో నేను పైన మెరూన్ పెట్టాను కదా, సో బయటకు కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్ లోపలికి పోవాలి కాబట్టి నేనైతే ఇలా మళ్ళీ కుట్టు తీసేసి మెరూన్ అనేది ఆ బ్లూ కలర్ అనేది లోపలికి వచ్చే విధంగా మళ్ళీ స్టిచ్ అనేది వేశాను. సో ఇలా వేసుకోండి. లైనింగ్ పీస్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనం 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసాం కదా, కింద క్లాతులన్నీ ఈ స్టిచ్చింగ్ మీదనే పడాలన్నమాట. ఫ్రంట్ పీస్ పైన పడకూడదు. మిగిలిన 1/2 ఇంచ్ గ్యాప్ క్లాత్ ఉంటుంది చూడండి, ఆ క్లాత్ పైన కూడా కుట్టు అనేది పడాలి. స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఆ క్లాత్ని వదిలేసి కుట్టు అనేది వేయకూడదు. సో ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ నేను నా వీడియోలో ఉంది, ముందు అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, పెద్ద బార్డర్ అనేది చాలా తక్కువ వచ్చింది. పెద్ద బార్డర్ని కవర్ చేయడానికి క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. ఈ బార్డర్ ఇక్కడ మనకు హ్యాండ్ చుట్టూ రాలేదు. మనం కొంగు సైడ్ హ్యాండ్ అనేది కనిపించదు కదా చేతు దగ్గర, అక్కడ పెట్టాను అనమాట. మనకు కొంగు సైడ్ చేతు మొత్తం కనిపించదు కాబట్టి కొంగు ప్లేస్లో ఆ బార్డర్ తక్కువ వచ్చిన ప్లేస్ అనేది పెట్టేశాను అనమాట. సో మనం కొంగు వేసుకుంటాం కాబట్టి అక్కడ ఆ బార్డర్ వచ్చింది లేనిది కనిపించదు కూడా చూసిన వాళ్ళకు. సో చూడండి, ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని లైనింగ్ పైన స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసి నీట్గా రివర్స్ ఫోల్డ్ చేసి క్లాత్ అనేది కదలకుండా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా హ్యాండ్స్ అందరూ చంక డౌన్ ముందే కట్ చేస్తారు కదా, నేను అలా కట్ చేయను. హ్యాండ్ మొత్తం లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేశాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాతే చూడండి, 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాతే ఒకదాని మీద ఒకటి మంచిగా ఇలా పెట్టేసుకొని రివర్స్గా పెట్టుకోవాలి. రివర్స్గా పెట్టేసుకొని నీట్గా ఇలా 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి మనకు కరెక్ట్ షోల్డర్ పాయింట్ ఎక్కడుంది అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు చంక డౌన్ అనేది తీయాలన్నమాట. అంటే నేను ఇలా కుడతాను, ఒక్కొక్కరు ముందే కట్ చేస్తారు. అలా కట్ చేయకుండా ఇలా కట్ చేస్తే బాగా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ పీస్ అటాచ్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ ఫ్రంట్ పీస్ అటాచ్ చేసేసాను. ఒకదానికొకటి అటాచ్ చేసి టక్స్ అనేటివి డాట్స్ అనేటివి మార్కింగ్ వేసుకున్నాను. సో ఇక్కడ క్లాత్ బ్లౌజ్ పీస్లోని క్లాత్ అనేది వైట్గా వచ్చింది కాబట్టి నేను ఇంకొక బ్లౌజ్ పీస్లో మిగిలిన ముక్కతోటి ఇలా వైట్ అనేది కనిపించకుండా ఇలా ఒక స్టిచ్ అనేది క్లాత్ అనేది వేసిస్తున్నాను దాని మీద. ఎందుకంటే అది కనిపిస్తే మనము అతుకులు పెట్టింది కనిపించినా వేరే ఏం కాదు,
కానీ ఆ అతుకుల ప్లేస్‌లో వేరే కలర్ కనిపిస్తే మాత్రం అస్సలు బాగోదనమాట. సో, ఆ వైట్ క్లాత్ అనేది అలా వచ్చింది కదా! బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది అలా వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము. దాన్ని కవర్ చేయడానికి ఆలోచించాలి గానీ, బ్లౌజ్ కుట్టడానికే రాదన్నట్టు అనకూడదు. సో, చూడండి నేను ఫ్రంట్ సైడ్‌లో డాట్స్ అనేటివి ఇలా స్టార్టింగ్‌లో అలాగే చివర్లో రఫ్ అనేది ఇచ్చేస్తాననమాట. సో, ఈ డాట్స్ అనేటివి ఎలా పెట్టుకుంటున్నారు అనేది ఒక విషయం కామెంట్ చేసి అడిగితే నేను డాట్స్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటూ పెట్టాను అనేది వీడియో ఇంకోటి చేసి పెడతాననమాట. సో, కామెంట్ చేయండి మీకేదైనా డౌట్స్ ఉంటే. సో, 2 సైడ్స్ నేను డాట్స్ అనేటివి వేసేస్తున్నాను. సో, ఇలా డాట్స్ ఎప్పుడు మనము రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్‌లో, చివర్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో, అందరికీ బ్లౌజ్ కటింగ్ వస్తుంది. స్టిచ్చింగ్‌లో కూడా చాలా ఇబ్బందులుంటాయి. డౌట్స్ కూడా ఉంటాయి. సో, ఈ డాట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా కుడతారు. నేనైతే ఇలా డాట్స్ అనేటివి మార్కింగ్ వేసుకుంటాను. ప్రతి ఒక్కరు రకరకాలుగా డాట్స్ అనేటివి కొలతలుంటాయి. నేనైతే ఇలా చేసుకుంటాను. సో, షేప్ బెల్ట్లు అటాచ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ మన కొలత బ్లౌజ్ తోటి హుక్స్ పార్ట్, షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని ఇలా షేప్ బెల్ట్లు రెడీ చేసుకున్న షేప్ బెల్ట్లని ఇలా పెట్టేసుకొని లెఫ్ట్, రైట్ అవన్నీ చూసుకొని మిడిల్‌లో ఇలా చుట్టగా చుట్టేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్‌తో ఇలా ఈ ఫ్రంట్ పార్ట్, ఈ షేప్ బెల్ట్ల క్లాత్లు అన్నీ ఒకే ప్లేస్‌లో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేయాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా మధ్యలో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసేసి దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసామంటే నీట్‌గా వస్తుంది. చాలామంది షేప్ బెల్ట్లు క్లాత్ బయటకు కనిపించే విధంగా అటాచ్ చేస్తారు. సో, అలా అటాచ్ చేస్తే ఎంత అటాచ్ చేసినా బొటిక్ స్టైల్ అనేది రాదు. ఇలా అటాచ్ చేస్తేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా బొటిక్ స్టైల్ రూపంలో వస్తుందనమాట. సో, 2 సైడ్స్ నేను బ్లౌజ్ షేప్ బెల్ట్ అటాచ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ పీస్‌కు అటాచ్ చేసి కుట్టేశాను. అది మీకు చూయించలేదు. మామూలుగా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుట్టడం కూడా చూయించడం ఎందుకని అది తీసేసాననమాట. సో, చూడండి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం చూయించలేదు. ఈ బ్యాక్ పార్ట్ చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ బ్యాక్ సైడ్ పెట్టేశాననమాట. సో, చూడండి ఇలా పెట్టేసిన తర్వాత నేను బ్యాక్‌కి పట్టీ పెడతారు కదా! బ్యాక్ నడుము పట్టీ అంటారు కదా! సో, బ్యాక్ పట్టీ ఇలా కట్ చేస్తున్నాను. 1½ ఇంచ్ గ్యాప్‌తో, 1/2 ఇంచ్ గ్యాప్‌తో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒక్కసారి ఇలా హైట్ చూసుకొని మనం ఎంత గ్యాప్‌తో కుట్టాలనేది మనకు తెలిసిపోతుందనమాట హైట్ చూసుకున్న తర్వాత. సో, 1/2 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ గ్యాప్‌తో, పాదం మందం గ్యాప్‌తో నేనైతే స్టిచ్ వేస్తున్నాను. సో, దారం అనేది ఊడిపోయింది. మళ్ళీ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాక ఈ బ్యాక్ నడుము పట్టీని ఇంకో సైడ్ మలిచేసుకొని దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో, చూడండి ఇలా మలిచేసుకొని దీని మీద నుంచి కూడా స్టిచ్ అనేది నీట్‌గా వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ నడుము పట్టీని వెనక సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వెయ్యాలన్నమాట. సో, ఇలా వెనక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే నీట్‌గా మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. సో, ఒక్కొక్కరు హెమ్మింగ్ పని లేకుండా కూడా ఈ బ్యాక్ పట్టీని ఎలా పెట్టాలనేది చూపిస్తున్నారు. సో, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొంచెం అది ఇబ్బందే అనిపిస్తుంది. సో, ఇలా నేర్చుకుంటే మీకోసం ఇలా వీడియో చేస్తున్నాను. నేను కూడా అసలు హెమ్మింగ్ అవసరం లేకుండానే బ్యాక్ పట్టీ పెడతాను. అది కావాలంటే అది కూడా చూపిస్తాను నేను మీకు. సో, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి కదా! దానికోసం కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా టక్స్ కొలుచుకుంటున్నాను. ఎప్పుడైనా టక్స్ మనకు 3 ఇంచెస్, 2½ ఇంచెస్ హైట్‌ని బట్టి ఉంటాయన్నమాట. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్‌కి. బ్లౌజ్ సైజుని బట్టి బ్యాక్ టక్స్ అనేటివి ఎక్కువ, పెద్దగా, వెడల్పుగా, పొడవుగా అవన్నీ మనం బ్లౌజు మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలన్నమాట. సో, చూడండి టక్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది కుట్టేస్తున్నాను. సో ఇది కుట్టే ముందు ఏం చేయాలంటే ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ హుక్స్ పార్ట్ ఫ్రంట్ పేస్లో మనము 2 ఒకే షేప్లో ఉన్నాయా లేవా, ఒకటి ఎక్కువ తక్కువగా అలా ఉందా, కొలత బ్లౌజ్ తీసుకొని హైట్ కూడా చూసుకోవాలన్నమాట. సో ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్ చేసుకొని మనం టక్స్ పెట్టుకుంటాం కదా మిడిల్లో, దాన్ని లూజ్ చేయాలి. కాకపోతే తక్కువ అయితే ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువైతే తక్కువ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి చూసుకోవాలి. ఇప్పుడైతే నేను లోపలికి మలిచేస్తున్నాను. హుక్స్ ప్లేస్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కో సైడ్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ కొలత బ్లౌజ్ చూసుకొని మనము ప్రతిదీ కుట్టాలన్నమాట. ఇలా కుట్టేసుకొని దీని బ్యాక్ మలిచేసుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ తీసుకోవాలి, అంతే సరిపోతుంది మనకు. కొంచెం మనం స్టిఫ్గా కుడితేనే బాగుంటుందన్నమాట. మనకు బ్లౌజ్ మొత్తం ఒక దగ్గర స్టిఫ్గా ఉండడానికి పట్టి ఉంచేది ఓన్లీ ఈ హుక్స్ పార్ట్ కాజా పార్ట్. మనం బ్లౌజ్ ఈ హుక్స్ పెట్టకుంటే ఎలా స్టిఫ్గా ఉంటుంది. సో ఈ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది మంచిగా స్టిఫ్గా ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ మందంగా పెట్టేసి కుట్టాలన్నమాట. ఒకసారి కుడితే ఊడి రావద్దు. ఒక్కొక్కరికి హుక్స్ పెట్టిన తర్వాత క్లాత్ అనేది ఇట్లా ఊడొస్తుంది కదా, సో అలా అవ్వకుండా మంచిగా నీట్గా స్టిఫ్గా కుట్టాలన్నమాట. సో నేను ఈ కాజా ప్లేస్ కూడా లైనింగ్ పీస్ తోటే పెట్టేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కొంచెం సన్నంగా ఉంది కాబట్టి మనకు హుక్స్ పెట్టినా కానీ ఆ బ్లౌజ్ పీస్ చినిగిపోతుంది. సో ఈ లైనింగ్ పీస్ తోటే నేను పెట్టేశాను. సేమ్ కలర్ ఉంది కాబట్టి కాజా కోసం ఒక పాదం మందం గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసేసాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా హుక్స్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకునే ముందు నేను ఏం చేస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, సైడ్ జాయింట్లు కరెక్ట్ హైట్ ఉన్నాయా లేవా అని చూస్తాను. ముందైతే నేను షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ కూడా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి, చివరిలో కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. గల్ల సైడ్ 2 క్లాత్లు ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ అయినా కానీ ఈ చేతుల సైడ్ కట్ చేసుకోవచ్చు, కానీ గల్ల సైడ్ మాత్రం ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువలో అయితే చేతు జారుతుంది. చూడండి, కొద్దిగా మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనిపిస్తుంది కదా, సో సైడ్ టక్స్ అనేటివి నేను చిన్నగా పెట్టాను అనమాట. సో దానివల్ల కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. సో నేను ఇలా ఇంకొక స్టిచ్ అనేది గ్యాప్ తోటి వేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో కరెక్ట్గా ఉంది. నేను ఫ్రంట్ టక్స్ సైడ్ టక్స్ ఉంటుంది కదా, అది తక్కువ ఇచ్చాను కాబట్టి ఎక్కువ అయిందనమాట. సో దాన్ని మళ్ళీ కుట్టేసాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసి చూపిస్తున్నాను. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసేసేయాలి. మిడిల్లో నుంచి ఒక చివరికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్టార్ట్ చేసి ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట. రివర్స్ తీసుకొని మనకు ఒకే సైడ్ ఉంటుంది. సో అలా రివర్స్ తీసుకోకుండా ఒక్కొక్కరు దాన్నే లోపలికి మలిచేసి కుడతారు. సో అలా కూడా కుట్టచ్చు. సో చూడండి, బాబిన్ థ్రెడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ థ్రెడ్ అనేది పెట్టేసి రెడీ చేస్తున్నాను. సో ఇలా 2 హ్యాండ్స్ అనేటివి కుట్టేశాను. ఇలా 1 స్టిచ్ వేసాక ఇంకో చివర నుంచి ఆ చివరి నుంచి ఈ చివర వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. సో ఇలా 1 స్టిచ్ వేసాను కదా, ఇంకొకటి ఆ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ అనేది ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. సో చూడండి, ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్ కంప్లీట్ చేశాక గల్ల పట్టి హెమ్మింగ్ చేయడానికి గల్ల పట్టి తీసుకొని క్రాస్గా అటాచ్ చేసి మన గల్ల రౌండ్ ఎంత ఉందో అంత అటాచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూరా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా గల్ల పట్టి అయితే మనము వేసేసుకోవాలి. గల్ల పట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం మలిపేసి ఇంకో స్టిచ్ వేస్తాం కదా, సో ఇలా గల్ల పట్టి ఒక్కొక్కరు ఈ గల్ల పట్టి లేకుండానే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ లోపల నుంచి కుట్టేస్తారు. సో అలా ఒక్కొక్కరికి అలా
కుట్టేసినా ఏమనకని ఒక్కొక్కళ్ళు హెమ్మింగ్ కోసమని కళ్ళపట్టియే కుట్టమంటారు. సో అది కూడా నేర్చుకోవాలి కదా. సో కంప్లీట్ అయిపోయింది చూడండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత కరెక్ట్ నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేసుకొని మనం ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేస్తాం కదా. సో దానికోసం అని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి ఇదే క్లాత్ని మనము ఫోల్డ్ చేసి దాని మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసి దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్లో ఈ గల్ల పట్టీని ముందు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసిన తర్వాత దీని మీద పెట్టి మళ్ళీ స్టిచ్ వేస్తుంటే, అంటే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు డైరెక్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. అలా అయితే మొత్తం 4 స్టిచెస్ పడతాయి. సో ఇలా చూడండి, ఇలా 2 స్టిచెస్లో పడతాయి. సో గల్లపట్టి అనేది కుట్టేశాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు ఎలా కుట్టాలనో చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్లు మంచిగా మార్కింగ్ వేసుకొని మీకు చూపిస్తున్నాను. స్కేల్ తీసుకొని నిటారుగా మార్కింగ్ కూడా మీకు వేసి చూపిస్తాను. ఇలా వేసుకోవాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఇచ్చిన కొలత బ్లౌజ్ సహాయంతో ఇలా బ్యాక్ పార్ట్ నడుము చుట్టూ మార్క్ వేసుకోవాలన్నమాట 2 సైడ్స్. అలాగే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అని కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాను చూడండి. ముందే మార్కింగ్ వేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ముందే మార్కింగ్ వేసుకున్న తర్వాత చేతి రౌండ్ కిందికి చేతి రౌండ్ చూసుకోవాలి. అలాగే చంక రౌండ్ చూసుకోవాలి. చేతి రౌండ్ మార్కింగ్ వేసుకున్నాను, అలాగే చంక రౌండ్ కూడా మార్కింగ్ వేసేసాను. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కరెక్ట్ మనం చేతులు అనేటివి ఒకే డాట్ దగ్గర వచ్చే విధంగా 1, 2, 3 సార్లు చూసుకోవాలన్నమాట. సో చూసుకొని నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసేయాలి. చూడండి ఇలా వేసేసాను, అయిపోయింది. పాదం మందం గ్యాప్తో అలాగే 2 స్టిచ్చులు అనేది వేసుకోవాలి. సో చూడండి ఇలా పాదం మందం గ్యాప్తో 2 స్టిచ్చులు వేసాను. మనకు కుట్టే పాదం ఉంది చూడండి, పాదం మందం అంటే ఆ కుట్టే పాదంకి ఒక సైడ్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్తో మొత్తం 3 స్టిచ్చులు వేసేసి చివరలో కూడా పోగులు అనేటివి లేవకుండా చివరలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో 3 స్టిచ్చులు అయిపోయిన తర్వాత చివరలో కూడా క్లాత్ అనేది పోగులు లేవకుండా ఉండడానికి స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా పోగులు అనేటివి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బ్లౌజ్ అయితే 2 సైడ్స్ నేను సైడ్ జాయింట్లు చేసిన తర్వాత వీడియో చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో పెట్టాను కదా, అదే ఇది. సో లైక్ ఇవ్వండి. నా బ్లౌజ్ కుట్టడం మీకు నచ్చింటే చూడండి ఎంత బాగా వచ్చేసాయి సైడ్ జాయింట్లు. రివర్స్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్లో పెట్టిన వీడియో కూడా ఇదే బ్లౌజ్ కుట్టిన తర్వాత. సో ఇది కూడా అదే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.